హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ ఉదయ్ కృష్ణ హ్యాండ్లూమ్స్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో అయితే మనం వినాయక చవితి రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాం అనేది మీకు చూపెట్టాలని ఈ వీడియో అయితే చేస్తున్నామండి. చూడండి, ఫస్ట్ పిల్లలు అయితే పూజ కోసం ఈ విధంగా పువ్వులు, పత్రాలు అన్నీ సేకరించారండి. మా ఇంటి బయటనే ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ పిల్లలే అండి తెంచారు. మాకైతే చాలా బాగా హెల్ప్ చేశారండి. ఈసారి పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి మాకు కొంచెం ఈజీ అయిపోయింది పూజ కూడా. ప్రతి ఒక్క చెట్టు నుంచి లీవ్స్ కోసుకొచ్చి ఇవన్నీ ఇవి పూజకి వేస్తాము, అవి పూజకి వేస్తాము అని తెంపుకొచ్చారండి. ఆకులన్నీ తెంపుకొచ్చారండి. తర్వాత అయితే పిల్లలు వీళ్ళ హడావిడి చూడండి, చాలా అంటే చాలా హడావిడిగా ఉందండి. వీళ్ళకైతే కొంచెం తెలిసిన ఏజ్ కాబట్టి ఇప్పుడు మా పనిలో కొంచెం హెల్ప్ చేస్తున్నారు బాగా. చూడండి, మా దగ్గర ఎలా ఉంటుందంటే పండగ రోజు ప్రతి బీరువాలైనా మనం ఇలా మెయిన్ డోర్లు ఇవన్నీ క్లీన్ చేసుకొని వాటికి ఈ విధంగా నామాలు అయితే పెట్టుకోవాలన్నమాట. మనము నామాలు పెట్టేసుకోవాలా. ఇవన్నీ కూడా మనకు పిల్లలే చేశారండి. ఈసారి చాలా బాగా హెల్ప్ చేశారు. తర్వాత వచ్చేసి ఇంకా ఇలా వీళ్ళ పిల్లలైతే ఇలా చేస్తున్నారా. తర్వాత అత్తయ్య వచ్చేసి ఈ విధంగా బూరెలు, మనకు గారెలు, కుడుములు, ఉండ్రాలు ఇలా అన్ని రకాల స్వీట్ ఐటమ్స్ అన్నీ అత్తయ్య గారు అయితే చేసేసారండి. చాలా బాగా చేశారు. ఈసారి బాగా వచ్చాయి. ఉండ్రాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ విధంగా మార్నింగ్ నుంచి అత్తయ్య గారు అయితే కిచెన్లోకి వచ్చేసి వంటలన్నీ ప్రిపేర్ చేసేసారండి. మనకు గారెలు, బూరెలు, అదేవిధంగా వచ్చి అదే వంకాయ కర్రీ ఒకటి చేశారు. మనము ఇంకా రసం చేశారు, ఇంకా పప్పు చేశారు. అదేవిధంగా ఇవాళ వచ్చేసి మనము దేవునికి పెట్టినాక పిల్లలతో సహా అందరూ ఎవరికైనా టిఫిన్ కూడా అయితే తినలేదండి. దద్దోజనం ఒకటి చేశారు, మనకు క్యారెట్ తాలింపు చేశారు. అంటే వినాయకుడి పూజ అంటే ఎలా ఉంటుందంటే మనము పూజ చేసిన తర్వాతనే తినాలండి. అంతకు ముందు ఏమి తిన్నీకైతే లేదు, అసలు ఏమీ తినలేదు. పిల్లలు కూడా అమ్మ ఏమన్నా పెట్టని కూడా అడగలేదు. పూజ మనకు 1:32 అవుతుంది. మనం ఇంట్లో పూజ చేసి షాప్లో పూజ చేసి అప్పటిదాకా కూడా పిల్లలు అయితే అలానే ఉండి పూజ అయిన తర్వాత అయితే అలానే ఉండి భోంచేశారండి. తర్వాత ఇప్పుడైతే మనం షాప్ దగ్గరికి వెళ్దామండి. చూడండి, షాప్ బయట వచ్చి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు. పిల్లలు, అది నా అన్నయ్య, మామయ్య అందరూ ఇలా అయితే షాప్నంతా డెకరేట్ చేశారండి. మామయ్య గారు బయటకు వెళ్తున్నారు. వదిన చూడండి, పిల్లలేమో వీడియో తీస్తున్నట్టున్నారు. హాయ్ చెప్తుంది. షాప్ అంతా అయితే ఈ విధంగా ఉంటుందండి. మన దగ్గర పట్టు ఐటమ్స్ అండి. మాధవరం పట్టు, కంచి పట్టు, ఇంకా మనకు వచ్చేసి బెనారస్ పట్టు ఉంటుంది. మనకు మంగళగిరి పట్టు, ఆరణి పట్టు, ఇలా అన్ని రకాల పట్టు ఐటమ్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర. ఒకసారి షాప్ అంతా ఈ విధంగా అయితే వీడియో తీశారు. పిల్లలే తీశారండి వీడియో కూడాను. మా పనిలో మేముంటే పిల్లలైతే ఈ విధంగా వీడియో తీశారండి. షాప్ అంతా ఒకసారి మీకు చూపెట్టాలనేమో ఇలా చూపెట్టినట్టున్నారు. చాలా బాగా తీశారు కదా. ఈయన వచ్చేసి మనకు షాప్ బయట ఉంటాడండి. వినాయకుడు, చిన్ని వినాయకుడు ఉంటాడు. వదిన చూడండి, ఈ విధంగా ప్రతిరోజు అయితే మనం ఈ విధంగా షాప్ బయట చేస్తాము పూజ. అలా అయితే చేసేసారు. ఇంకా ప్రతి ఒక్క దేవునికి ఇలా ఫ్లవర్స్ వేసి చాలా బాగా డెకరేట్ చేశారండి వదిన అయితే. మనం ఫ్లవర్స్ కూడా వచ్చి ఇవి బెంగళూరు నుంచి అయితే తెప్పించామండి. వినాయక చవితి కోసమే ఈ ఫ్లవర్స్ అయితే అక్కడి నుంచి తెప్పించామండి. మనకి ఇంట్లో డెకరేషన్ అవి చూపెట్టలేదు కదా, అది చాలా లేట్ అయిపోయిందని ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు. పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు, ఇంట్లో అయితే వీడియో తీయలేదండి. మనకు షాప్లో అయితే ఈ విధంగా చాలా బాగా అంటే చాలా బాగా డెకరేట్ చేశారండి. చూసారా మా వినాయకుడిని ఎంత అందంగా ఉన్నాడంటే, అసలు మనం ఫ్లవర్స్ అన్నీ వేసిన తర్వాత చూడడానికి చాలా 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 బాగున్నాడండి. ఇంకా సైడ్ నుంచి అలా చూస్తుంటే నిజంగానే చిన్ని వినాయకుడు వచ్చి కూర్చున్నాడు అన్నట్లు ఉన్నాడండి. చాలా బాగా ఉన్నాడు. ఇది కూడా మనం వచ్చి మట్టి గణపతినే తీసుకొచ్చామండి. ఇప్పుడు ఈ విధంగా మట్టి గణపతిని అయితే మనము తీసుకొచ్చి పూజ చేసామండి. చూడండి, ఈ విధంగా డెకరేషన్ అంతా చేసిన తర్వాత స్వామిని ఈ విధంగా పూజించిన తర్వాత మనము నైవేద్యాలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టాము. చూడండి, మామయ్య గారు అయితే ప్రతి ఒక్కరమైతే ఈ విధంగా పూజలు అయితే
పాల్గొన్నామండి. చాలా 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 బాగా పూజ అయితే జరిగిందండి. మామయ్య గారు అయితే ఈ విధంగా అందరికీ తీర్థం ఇచ్చేసి మనకు పూజ స్టార్ట్ చేస్తున్నారండి. చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించారండి పూజలో పాల్గొనడానికి. చూడండి, తీర్థం తీసుకోవడానికి పెద్దవాళ్ళమందరం తీసుకుంటుంటే పిల్లలు మాకు ఫస్ట్ అంటూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళైతే చాలా తొందరపడుతున్నారండి. అందుకని మామయ్య వచ్చేసి ఫస్ట్ వాళ్ళకే ఇచ్చేసాడు. చూడండి, మా పెద్ద బాబు అండి ఉదయ్ చాలా బాగా ఈసారి మాకు చాలా బాగా హెల్ప్ చేశాడంటే ఉదయ్ అయితే. చూడండి, ఇలా తీర్థం అందరికి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు శంతు వస్తున్నాడు. శంతు కూడా చాలా బాగా హెల్ప్ చేశాడండి. శంతు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ బాబు అండి, ఈయన శంతన్ రాజు. పిల్లలందరూ చాలా 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 ఇంట్రెస్ట్ అయితే చూపించారండి. ఈ విధంగా మనం పూజ జరుపుకున్న అందరికీ ఇలా తీర్థం ఇచ్చేసిన తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేసేసి పూజ చేస్తారు. మామయ్య అయితే చాలా బాగా చేశారండి ఈసారి పూజ. మనం పూజ చేసిన దగ్గరే వినాయకుడిని ఇలానే 3 days అయితే అలానే ఉంచేసి తర్వాత మనము 3 days ఆఫ్టర్ మనము స్వామివారిని అయితే నిమజ్జనం చేస్తామండి. స్వామివారిని ఇదే విధంగా 3 days ఉంచుతామన్నాం కదా. 3 days అయితే మనము మార్నింగ్ ఈవినింగ్ 2 times కూడా మనము స్వామివారికి ఏదో ఒక నైవేద్యం చేసి ప్రసాదము కుక్కులు పులిహోర పొంగలి ఇలా ఏదో ఒకటి చేసేసి స్వామివారికి అయితే నైవేద్యం పెట్టి హారతిస్తామండి. తర్వాత అది పిల్లలందరికీ ఇచ్చేస్తాము. మనం అందరం కూడా చాలా బాగా చేసుకుంటాం కదా గణపతి పూజ. ఈసారి అయితే మాకు చాలా 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 బాగా వచ్చిందండి పూజ అయితే. మా షాప్ ఓపెన్ చేసిన తర్వాత మొదటిసారి వినాయకుడి పూజ అయితే షాప్లో చేస్తున్నాం కదా. అందరికి చాలా ఎక్సైట్మెంట్తో చాలా బాగా పాల్గొన్నామండి. పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించారు. చూడండి, అందరికి తీర్థం ఇచ్చేసిన తర్వాత ఇలా మామయ్య అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. మామయ్య పూజ స్టార్ట్ చేసిన తర్వాత అయితే చూడండి, చాలా బాగా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మామయ్య గారు వచ్చేసి ఇంకా మనకు ఫస్ట్ అష్టోత్తరాలు అవన్నీ చదివేస్తున్నాడు. చదివిన తర్వాత వచ్చేసి పూజ స్టార్ట్ అయిందో లేదో పిల్లలైతే మేము పత్రాలు వేస్తాము, మేము ఫ్లవర్స్ వేస్తాము, స్వామివారికి పూజ మేము బాగా చేయాలనుకుంటున్నాము. మాకు స్టడీస్ పరంగా చాలా బాగా ఉండాలంటే స్వామివారిని బాగా పూజించాలని వీళ్ళందరికీ ముందు రోజు నుంచి అందరు పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటే వాళ్ళు బాగా అది బుర్రలోకి ఎక్కినట్టుందండి బాగా. చూడండి, ఒకరి తర్వాత ఒకరు ఎంత బాగా పూజ చేస్తున్నారంటే చాలా ముచ్చటగా అనిపించిందండి మాకైతే. మేమందరం అయితే కిందనే కూర్చున్నామండి. లేదండి, ఇక్కడ ప్లేస్ అయితే లేదు, చిన్నగా ఉంది కదా ప్లేస్. పిల్లలే గడిపేవారు, వాళ్ళే చాలా బాగా పూజ చేశారండి. మనము పూజించే ప్రతి ఒక్క పత్రానికి ప్రతి ఒక్క ఆకుకు కూడా ఒక ఆయుర్వేద గుణం అయితే ఉంటుంది. అది ప్రతి ఒక్కటి కూడా మనకు ఏ విధంగా యూజ్ అవుతుందా, దానివల్ల మనకు ఉపయోగాలు ఎంత అని మామయ్య గారు ముందు రోజు సాయంత్రం పిల్లలందరికీ చెప్పాడండి. కూర్చోబెట్టుకొని వాళ్ళందరూ చాలా చక్కగా విన్నారు. చూడండి, ఈ విధంగా పూజ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా పూజ జరుగుతూ ఉండగానే కస్టమర్స్ అయితే వచ్చారండి. కస్టమర్స్ వచ్చారు కదా అని చెప్పి మేమైతే వెళ్ళాము. తర్వాత మీ పూజ మామయ్య గారు కథ చదవడం కానీ ఇంకా పిల్లలు గుంజలు తీయడం ఇలాంటివన్నీ మిస్ అయిపోయాయండి. వీడియో తీయలేకపోయామండి. అంతా కస్టమర్స్ దగ్గర మేమున్నామా, వీళ్ళేమో పూజలో వీళ్ళు నిమగ్నం అయిపోయారు. అవన్నీ తీయలేకపోయామండి వీడియో అయితే. అవి ఈ వీడియోలో మీకు చూపెట్టలేకపోతున్నాము. చూడండి, హారతి ఇచ్చేస్తున్నారండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా స్వామివారిని పూజించిన తర్వాత మనకు నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నారండి. ఈ విధంగా అయితే మనము మొదటిసారి షాప్లో గణపతి పూజ అయితే ఈ విధంగా జరుపుకున్నామండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ వీడియోకి అయితే ఇలా వచ్చిందండి. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చి న్యూ కలెక్షన్ శారీస్ అయితే చూద్దామండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.